ఫ్రెండ్స్, వెరీ ఫెంటాస్టిక్ మార్నింగ్. నా పేరు నవీన్ కుమార్. ఈరోజు మీ ముందరికి రావడానికి కారణం ఏంటంటే, ఏదైతే చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు డైరెక్ట్ సెల్లింగ్ గురించి, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి. సో ఒక చిన్న క్లారిటీ ఇద్దామని వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎక్స్ట్రాడినరీ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఎక్స్ట్రాడినరీ ఎందుకంటున్నా అంటే, ఒక ఆర్డినరీ పీపుల్, అసలు నార్మల్ పీపుల్, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఈరోజు ఎక్స్ట్రాడినరీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. చాలామంది బయట ఎక్కడ చూసుకున్నా సరే, అంటే ఇండియాలోనే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఒక నార్మల్ సాదాసీదా వ్యక్తులు కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఈ ఇండస్ట్రీలో చాలా పెద్ద సక్సెస్ తీసుకుంటున్నారు. మిలీనియర్స్గా, బిలియనర్స్గా మారిపోతున్నారు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను మీతో షేర్ చేసుకోవడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డైరెక్ట్ సెల్లింగ్ ఏదైతే ఉందో, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిస్టమ్, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ. సో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీ ఇన్ ద ఎరా. ఈ ఎరాలో మనకు ఏదైతే ఉందో, ఈ ఇండస్ట్రీస్లలో చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. అండ్ ప్రామిసింగ్ ఇండస్ట్రీ. సో ఎందుకు ఇట్లా ప్రామిసింగ్ ఇండస్ట్రీ అంటున్నానంటే, లాస్ట్ మనకి ఏదైతే కోవిడ్ వచ్చిందో, కోవిడ్లో అన్ని సెక్టర్స్ పడిపోయినాయి. బట్ ద ఓన్లీ వన్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నెంబర్ 1 పొజిషన్లో ఉంటూ చాలామందికి ఇన్కమ్ పొటెన్షియాలిటీ అనేది పెంచుతూ ఇన్కమ్ ఇస్తూ వచ్చింది. సో ఎక్కడ కానీ మనకు ఇన్కమ్ అనేది బ్రేక్ చేయలేదు. అన్ని సెక్టార్స్ అనేవి అయిపోయినాయి, బట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అయిపోలేదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, వరల్డ్ వైడ్గా ఎక్కడ చూసుకున్నా సరే డైరెక్ట్ సెల్లింగ్ అనేది బూమ్ క్రియేట్ చేస్తుంది. బట్ ఇండియాలో మాత్రం దీన్ని నమ్మడానికి కానీ, దీన్ని అర్థం చేసుకోవడానికి చాలామంది భయపడతా ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో కారణం ఏంటంటే, క్లారిటీ ఆన్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది లేకపోవడం వల్ల. ఒక క్లారిటీ అనేది మనకు దీని గురించి అర్థమైతే డెఫినెట్గా మనం దీంట్లో చాలా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. సో బయట కంట్రీస్లో ఆల్మోస్ట్ 30% పీపుల్ వరకు డైరెక్ట్ సెల్లింగ్లో నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నారు. బట్ ఇండియాలో మాత్రం ఓన్లీ 1% పీపుల్ మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నారు. ఎందుకంటే కారణం, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, దీని గురించి ఒక క్లారిటీ లేకపోవడం వల్ల. సో ఇది ఈ ఇండస్ట్రీ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మనకేం చెప్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ ఇండస్ట్రీలో కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. అందులో రైట్ కంపెనీ ఎంచుకోవడానికి, అంటే సస్టైనబుల్ బిజినెస్ రావడానికి ఒకే ఒక మార్కెటింగ్ ఏదంటే ఎఫ్ఎంసీజీ మార్కెటింగ్. ఆ ఎఫ్ఎంసీజీ మార్కెటింగ్లో ఒక మంచి కంపెనీని ఎంచుకొని, ఒక నాణ్యత గల ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసే ఒక కంపెనీని ఎంచుకొని ఆ కంపెనీలో మనం వర్క్ చేసినట్టయితే 100% సక్సెస్ అవ్వచ్చు. బట్ ఎఫ్ఎంసీజీ మార్కెట్లో జరుగుతున్న ప్రాసెస్ ఏంటంటే, బయట ఎక్కడైనా సరే ఒక కన్జ్యూమర్, ఒక కస్టమరు ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి రిటైలర్ దగ్గర తీసుకుంటున్నాడు. బట్ ఆ రిటైలర్ డైరెక్ట్గా కంపెనీ దగ్గర తెస్తున్నాడు అంటే నో, డైరెక్ట్గా కంపెనీ దగ్గర తేవట్లేదు. కంపెనీ నుంచి ఏజెంట్కి వస్తుంది, ఏజెంట్ నుంచి డీలర్కి వస్తుంది, డీలర్ నుంచి హోల్సేలర్ నుంచి రిటైలర్. వీళ్ళతో పాటు కంపెనీ ఏదైతే ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తుందో దానికి అడ్వర్టైజ్మెంట్ చేయడానికి హీరోయిన్ సెలబ్రిటీస్ని ఉపయోగిస్తుంది. ఈ హీరోయిన్ సెలబ్రిటీస్ వీళ్ళెవరు ఆ ప్రోడక్ట్ని యూజ్ చేయరు. బట్ వాళ్ళ ఇన్కమ్ కోసం, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. బట్ ఎవరు ప్రోడక్ట్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ ఎవరు లాస్ అవుతున్నారంటే, ఓన్లీ కన్జ్యూమర్ మాత్రమే కష్టపడి డబ్బులు సంపాదించి తనకు కావాల్సిన ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తూ వాడుకుంటున్నాడు అని అనుకుంటున్నారు. బట్ వాడుకోవడం ఓకే, ఫైన్, దట్స్ ఫైన్. బట్ ఏదైతే అమౌంట్ స్పెండ్ చేస్తూ ఉన్నాడో ఆ అమౌంట్కే తయారవుతుందా కంపెనీ దగ్గర? ఆల్మోస్ట్ 60% వరకు మనం లాస్ అవుతున్నాం బయట ఏదైతే ఎఫ్ఎంసీజీ మార్కెట్లో. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది 1886లో స్టార్ట్ అయింది. మన ఇండియాకి వచ్చేసరికి 1996లో వచ్చేసింది. మనకు 1996లో స్టార్ట్ అయిన ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ చెప్పేది ఒకటి ఏంటంటే, మధ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ తీసేద్దాం. నేను డైరెక్ట్గా నా ప్రోడక్ట్, ఒక క్వాలిటీ నాణ్యతగలమైన ప్రోడక్ట్ తయారు చేసి మీకు ఇస్తాను, ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇస్తాను, WHO సర్టిఫై చేసినటువంటి ప్రోడక్ట్ మీకు ఇస్తాను. అండ్ దీని గురించి మీరే ప్రమోషన్ చేయండి, మీరే అడ్వర్టైజ్మెంట్ చేయండి. ఈ మధ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేసి వాళ్ళ దగ్గర ఏదైతే డబ్బులు లాస్ అవుతా ఉన్నామో అదే డబ్బులు నేను జనాలకు ఇస్తానని చెప్పేసి ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి మన ముందరకు వచ్చింది. అండ్ ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని చాలా మంది జనాలు బిలియనర్స్గా మారిపోయినారు. బట్ వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్? అసలు అందులో ఉన్న పవర్ ఏంది? యాక్చువల్గా డబ్బులు సంపాదించాలంటే భూమి మీద ఒకే ఒక సిస్టమ్ ఉన్నది, అది నెట్వర్క్ బిల్డింగ్. చాలామందికి నెట్వర్కింగ్ గురించి క్లారిటీ ఉండదు. అసలు చెప్పాలనుకుంటే చాలామంది ఎవరైతే నెట్వర్క్ బిల్డ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మిలియనర్స్ ఉన్నారు. ఎవరైతే ఇంకొకరి నెట్వర్క్లో పనిచేస్తూ సాలరీ తీసుకుంటా ఉన్నారో వాళ్ళు మిడిల్ క్లాస్లోనే ఉండిపోతున్నారు.
ఈ జాబ్ చేసే వాళ్ళము లేదంటే పని చేసే వాళ్ళము మనం ఇంకొకరి కళల కోసం పనిచేస్తున్నాం, మన కళల కోసం పనిచేయట్లేదు. బట్ ఎవరైతే నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటా ఉన్నారో, ఎవరైతే ఒక నెట్వర్క్ ఫామ్ చేస్తూ ఉన్నారో వాళ్ళు వాళ్ళ కళలను స్వాధీనం చేసుకుని వాళ్ళ కళలను నెరవేర్చుకుంటున్నారు. ఇక్కడ నెట్వర్క్ ఉన్న పవర్ చెప్తాను చూడండి. జాబ్ చేస్తే మనం 8 గంటలు పనిచేస్తాం, 10 గంటలు పనిచేస్తాం, మనకు నెలకు ఒక 30,000 ఆదాయం వస్తుంది. 24 అవర్స్ ఉన్నా సరే మనం ఎన్ని గంటలు పని చేయగలుగుతాం? జస్ట్ 8 to 10 అవర్స్ మాత్రమే పని చేయగలుగుతాం. ఒక 30 to 40, 50K వరకు ఆదాయం తీసుకోగలుగుతాం. ఆ డబ్బులతోటి ఇప్పుడున్న ప్రజెంట్ ఎక్స్పెండిచర్ని మనం హ్యాండిల్ చేసుకోలేకపోతున్నాం, మన కళని నెరవేర్చుకోలేకపోతున్నాం. బట్ ఎవరైతే నెట్వర్క్ ఫామ్ చేస్తూ ఉన్నారో, ఎగ్జాంపుల్గా ఒక కంపెనీ ఉంది, ఒక కంపెనీ ఒక సర్వే చేసినారు 2015లో. ఆ సర్వేలో తేలింది ఏంటంటే ఒక కంపెనీలో ఒక బాస్ అన్న వ్యక్తి 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిండు. ఆ 3 లక్షల మంది రోజుకు 8 నుంచి 10 గంటలు పనిచేస్తూ ఉన్నారు. 3 లక్షల మంది 8 నుంచి 10 గంటలు పనిచేస్తే lakhs of hours పని జనరేట్ అయింది. అక్కడ లక్షల గంటల పని జనరేట్ అయింది. ఆ లక్షల గంటల పనిలో ఏదైతే నెట్వర్క్ వల్ల క్రియేట్ అయిందో ఆ వర్క్ వల్ల హ్యూజ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. 8 గంటలు పనిచేస్తే మనకు ఒక రోజుకు 1000 రూపాయలు వస్తున్నప్పుడు, మరి రోజుకి కొన్ని లక్షల గంటలు పనిచేసినప్పుడు మన ఎవరైతే ఆ బాస్ ఉన్నారో అతనికి ఎంత ఇన్కమ్ రావచ్చు ఒకసారి ఆలోచన చేయండి. సో ఇక్కడ నెట్వర్క్ బిల్డ్ చేసుకొని టైంని ఇంక్రీజ్ చేసుకుంటేనే, వర్క్ని ఇంక్రీజ్ చేసుకుంటేనే, వర్క్ జనరేట్ చేసుకుంటేనే మనం ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏమంటుందంటే మనము వితౌట్ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి వర్క్ని జనరేట్ చేసుకోవచ్చు, నెట్వర్క్ని ఫామ్ చేసుకోవచ్చు, నెట్వర్క్ ద్వారా వర్క్ని క్రియేట్ చేసుకొని మనీ జనరేట్ చేసుకోవచ్చు. ఇన్ ద ఫస్ట్ ఇప్పుడు ఏదైతే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటర్ప్రినర్షిప్ అనేది ఎండింగ్కి వచ్చింది, ఇన్ఫోప్రెన్యూర్షిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఎవరి దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా నెట్వర్క్ని గ్యాదర్ చేసుకుంటారో, ఆ నెట్వర్క్ ద్వారా వర్క్ని జనరేట్ చేసుకుని ఇన్కమ్ జనరేట్ చేసుకుంటారో వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటూ ఒక హ్యాపీ లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తారు. సో పవర్ ఆఫ్ నెట్వర్కింగ్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దాని గురించి నేను ఇంకో సపరేట్ వీడియో చేస్తాను. అండ్ రైట్ కంపెనీని ఎలా చూస్ చేసుకోవాలి సార్, మరి రైట్ కంపెనీని ఎట్లా చూస్ చేసుకొని దాంట్లో సక్సెస్ అవ్వాలంటే మీకు డెఫినెట్గా ఆ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.